మెగాస్టార్కి మనమే, బలిబాబుకి మనమే, చెర్రీకి మనమే సార్. బాహుబలి. సార్ సార్ పోస్టర్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం సార్. ఏంటి షార్ట్ ఫిల్మా? కాదు సార్, సినిమానే. ఏం థియేటర్లు వేసేదే? అవును సార్, 70mm 7.1 డాల్బీ అట్మాస్. అచ్చా, ఈ ఓటీటీ యూట్యూబ్ లాంటివి కాదు, డైరెక్ట్ థియేటరే. వద్దాం సార్, ఫస్ట్ థియేటర్కి వచ్చి హిట్ కొట్టి అప్పుడు వద్దాం. హీరో ఎవరు? రెబల్ స్టార్ ప్రభాస్. మన డార్లింగ్ రెబల్. చూసి చెప్పు. అనుకున్నాం సార్, కానీ ఆ కటౌట్ని హ్యాండిల్ చేయడం కష్టమని వద్దనుకున్నాం సార్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మన చెర్రీ రామ్ చరణ్ అని అనుకున్నాం సార్, కానీ ఆ గ్రేస్ని మ్యాచ్ చేయగలుగుతామో లేదని వదులుకున్నాం సార్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఏంటి మన అనుకున్నాం సార్, కానీ ఆ ఎనర్జీని క్యాచ్ చేయడం ఇబ్బంది అవుతుందని వద్దు అనుకున్నాం సార్. షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణ్వీర్ సింగ్, రణ్బీర్ కపూర్. వీళ్ళందరికీ మన భాష యాస రాదు, ఆథెంటిసిటీ పోద్దేమో అని అవాయిడ్ చేసాం సార్. న్యాచురల్ స్టార్ నాని, ద విజయ్ దేవరకొండ, ఎనర్జెటిక్ స్టార్ రామ్, చార్మింగ్ స్టార్ శర్వానంద్, పీపుల్ స్టార్ సందీప్ కిషన్, మాస్కా దాస్ విశ్వక్సేన్, స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పొలిశెట్టి, కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు, కిరణ్ అబ్బవరం, సుహాస్, తిరువీర్, రాగ్మల్. వీళ్ళెవ్వరి డేట్లు మన దగ్గర లేవు సార్, అందుకే నేనే చేశాను. సరే, పాయింట్కి వద్దాం. మీ డాడీ హీరోనా? అవును సార్. ఏ సినిమాలో? సినిమాలో కాదు సార్, నా లైఫ్లో. మై డాడ్ ఈస్ మై హీరో. స్ట్రైట్గా పాయింట్కి రా. మీ డాడీ ప్రొడ్యూసరా? కాదు సార్. ప్రొడ్యూసర్ వీడియోస్ ఏమైనా ఉన్నాయా సార్? మరి మార్కెట్లో 100-150 మంది హీరోలు ఉంటే నిన్ను హీరోని చేసిన ప్రొడ్యూసర్ ఎవర్రా? చెప్పండి బ్రదర్. చెప్పండి బ్రదర్. సీక్రెట్. ఎందుకు? లాక్మనియా? ప్రమోషన్ స్ట్రాటజీ సార్. సరే, ఆ పోస్ట్ ఇట్ ఇవ్వండి. ఏముంది ఇంట్లో? ఏం అర్థం కావట్లా సార్. అంత పెద్ద సినిమా అంత చిన్న పోస్టర్లు ఎలా పడతా సార్? ఏంటి అంటే అన్నీ ఇప్పుడే చెప్పేస్తే సినిమాలో చూడడానికి ఏముంటుందని మా డైరెక్టర్ ఫీలింగ్. అసలు ఏం చూపించకపోతే సినిమా చూడాలని ఎందుకుంటుందిరా? పాయింట్ సార్, పాయింటే. మీ డైరెక్టర్ యుఎస్. ఏంటి ఫస్ట్ సినిమాకి యూఎస్ వెళ్ళిపోయాడా? లేదు సార్, యుఎస్ నుంచి ఇడికి వచ్చి ఈడ సినిమా తీసినాడు. మా డైరెక్టర్కి సినిమా అంటే ప్యాషన్ సార్. ప్యాషన్. ఈ పేరేంటి? అశోక్. అశోక. ఇలాంటి పేర్లు కూడా ఉంటాయి సినిమాలో. మా డైరెక్టర్ నా పేరు అట్టే పెట్టాడు సార్. సొంత పేరు చెప్పు, సినిమా పేరు కాదు. చెప్పండి సార్. ఓకే, చెప్పండి సార్. ఎందుకు? ప్రమోషన్ స్ట్రాటజీ సార్. అచ్చా, నీ పేరేందో? సూర్య.
సినిమాలో పేరు. అవును సార్. సొంత పేరు చెప్పవు. చెప్పండి సార్. ప్రమోషనల్ స్ట్రాటజీ. స్మార్ట్ సార్. అంటే ఏంటి ఇప్పుడు? సంక్రాంతికి రిలీజా? లేదు సార్, సమ్మర్ రిలీజ్. మరి ఇప్పుడు ఎందుకు వచ్చినట్రా? అంటే సంక్రాంతికి మొగుళ్ళు అల్లుళ్ళు వస్తున్నారు కదా సార్, కొడుకు కూడా వస్తే బాగుంటుందని. అంటే నువ్వు సంక్రాంతి కొడుకువి. ఆర్డర్ చెప్పు. అంటే సమ్మర్కి వస్తున్నామని సంక్రాంతికి చెప్పాలి కదా సార్, స్లాట్ బుక్ చేసుకుంటున్నాం. రేయ్, మీరు అర్జెంట్గా వెళ్ళిపోండి. సార్ ఎందుకు సార్ స్ట్రెస్ అవుతున్నారు? డీప్ బ్రీత్ చేయండి. ఏంటి? డీప్ బ్రీత్ సార్. ఇంకా లోపల అసలు చాగలేదన్నంత వరకు ఎక్కుకొని హోల్డ్ హోల్డ్ హోల్డ్. అమ్మ తోడు జర్రుంటే చచ్చిపోతుండేరా అనుకున్నంతసేపు ఆపుకొని అప్పుడు వదిలాలి సార్. రేయ్, మీరు అర్జెంట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోండిరా. మీరు ఇంకొక మాట మాట్లాడితే మీ ఇద్దరు కొరికి చంపేస్తా. సార్ స్ట్రెస్ అవ్వకండి సార్. డీప్ బ్రీత్, డీప్ బ్రీత్, డీప్ బ్రీత్. రేయ్, ఏం పర్లేదు. ఇలాంటి కాంపిటేటివ్ ఈగో ఫ్రస్ట్రేటెడ్ వరల్డ్లో రిజెక్షన్స్ కామన్. కానీ పాజిటివ్గా ఉంటూ మళ్ళీ మళ్ళీ ట్రై చేయడం ఇంపార్టెంట్. సో మేము పాజిటివ్గానే ఉంటాం, మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తాం. సూర్య బీ పాజిటివ్ థియేటర్స్కి తీసుకొచ్చే వరకు. అప్పటి వరకు